వినాయక చవితి వచ్చిందంటే చాలు గణేష్ మండపాల్లో వెరైటీ గణనాథుల విగ్రహాలు దర్శనమిస్తాయి. బాపట్ల జిల్లా చీరాలలో కూడా వెరైటీ గణనాథులు కొలువుదీరాయి. కవర్లలో ప్యాక్ చేసిన బియ్యంతో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చీరాల అమరావారి వీధిలో గణపతి బాలభక్త సమాజం ఆధ్వర్యంలో 65 సంవత్సరాలుగా గణపతి నవరాత్రులు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 66వ వార్షికోత్సవం సందర్భంగా వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు గణపతి సమాజం యువత. 700 కేజీల బియ్యంతో 70 అడుగుల గణపతి ప్రతిమను తయారు చేశారు. వెదురు పుల్లలతో ముందుగా వినాయక రూపాన్ని తయారు చేశారు. 100 గ్రాముల చొప్పున ప్యాక్ చేసిన 7000 బియ్యం ప్యాకెట్లను తీగ సాయంతో అల్లి గణేశుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీని తయారీకి 5 రోజుల సమయం పట్టింది. గత 4 ఏళ్లుగా వినూత్నంగా కొబ్బరికాయలు, గాజులు, నెమలి పించాలతో వివిధ రకాల గణనాథులను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ ఏడాది సహజ సిద్ధమైన రంగులు కలిగిన బియ్యంతో ఏర్పాటు చేశామని కమిటీ నిర్వాహకులు తెలిపారు. చీరాల పుర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. చీరాల్లో అమరావారి వీధిలో వేంచేసి ఉన్న గణపతి మందిరం నందు 66 సంవత్సరాల నుంచి అత్యంత వైభవంగా గణపతి ఉత్సవాలు చేసుకుంటున్నాము. ఉత్సవంలో భాగంగా ఈ సంవత్సరం 12 అడుగుల బియ్యంతో విగ్రహం చేయించాము. దానికి గాను 700 కేజీల బియ్యం పట్టింది. 100 గ్రాముల పొట్లాలు లెక్కన 7,000 పొట్లాలు తయారు చేసి విగ్రహం తయారు చేసి ఇచ్చారు. మేము 4 సంవత్సరాల నుంచి డిఫరెంట్గా చేస్తున్నాము. ఫస్ట్ సంవత్సరం టెంకాయలు చేశాము, 2వ సంవత్సరం గాజులతో చేశాము, 3వ సంవత్సరం నెమడి పించాలతో చేశాము, ఈ సంవత్సరం బియ్యంతో చేశాము. కాబట్టి ఈ అలంకారాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లు గణపతి బాలభక్త సమాజం అటు గణేష్. కలిసి